అండి అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చూసారా? టెంపుల్కి అయితే రోజు వస్తానన్నమాట. ఇంక ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఆంధ్ర వస్తున్నాం అనమాట. బయలుదేరుతున్నాము. ఇంకా అందుకని వీడియో తీసాను చూడండి, ఎంత మంచిగా కనిపిస్తున్నారో స్వామి. అయితే ప్రతిరోజు నా పూజ అయితే ఇక్కడైతే చేసుకుంటాను. ఇలాగే స్వామికి అభిషేకం చేసి బొట్లు పెట్టుకుంటాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం దేవుడు అంటే, అందులోని సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయింది. అమ్మా కూర్చుంటున్నాను. తిను తిను తిను. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే ఊరు వెళ్తున్నాం అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఆంధ్ర వెళ్తున్నాము. తెలంగాణ నుండి ఆంధ్ర వెళ్తున్నాం అనమాట. ఇంకైతే బట్టలు అయితే సర్దుకుంటున్నాను, చూపిస్తాను మీకు కూడా. ఇంకా నేను డైలీగా పెట్టాలి అనుకుంటున్నాను. కొంచెం లెంత్ వీడియోస్ అయితే పెడతాను. నచ్చితే కనుక చూడండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే నేనైతే మా గ్రామ దేవతల అమ్మవార్లకి సారీస్ అయితే తీసుకున్నాను, చూపిస్తాను మీకు. ఇవి సౌత్ ఇండియాలో తీసుకున్నాం అనమాట. బాగున్నాయి, అమ్మవారికి గ్రామ దేవతలకు పెట్టడానికని తీసుకున్నాను. ఇదిగోండి చీర, ఇదొకటి చాలా బాగుంది, బాగా వచ్చిందనమాట. చూపిస్తాను. సేమ్ కలర్ ఉంది, అందులో ఎట్లా ఉందో ఇందులో అట్లానే ఉంది. ఇదొక సెట్ తీసుకున్నాను, ఇదొకటి, అట్లాగే ఇదొకటి, ఇది కూడా బాగుంది చాలా. ఇంకొక రెండు సారీస్ అట్లాంటివి తీసుకున్నాను అనమాట. ఇదొకటి బాగున్నాయి కదండి. ఇవైతే మా ఊరు అమ్మవార్లకి గ్రామ దేవతలకు పెట్టడానికి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెడతాం కదా, వెళ్ళినప్పుడు పెట్టాలి కదా, అందుకని పండగలో లేనప్పుడు లేను పండగలోని ఇంకొప్పుడు వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చుకోవాలన్నమాట. దగ్గరగా చూపిస్తాను మీకు. అలాగే నేను డ్రెస్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. ఒక డ్రెస్ తీసాను. ఇదైతే లెగిన్ 2XL లెగిన్ తీసుకున్నాను. ఎట్లా ఉంటుందో ఏమో చూడాలి, బాగుంటే మళ్ళీ తీసుకోవాలన్నమాట. ఇదొకటి లెగిన్ తీసుకున్నాను. ఇది డ్రెస్ చాలా బాగుంది. డ్రెస్ అయితే ఇదిగోండి, డ్రెస్ అయితే వేరే కలర్ అనమాట. ఇది అందులోని లైట్గా కనిపిస్తుంది, ఇది డార్క్ కలరు, మంచి కలరు, చాలా బాగుంది, చాలా చాలా బాగుందన్నమాట. ఇది కలరు. ఇదైతే 1000 రూపీస్ తీసుకున్నారు. ఈ డ్రెస్ చాలా బాగుంది. ప్యాంట్ కూడా బాగా వచ్చింది. ఇదిగోండి ప్యాంట్, దీని మీద ప్యాంట్ అయితే ఇక ఇట్లా వచ్చింది. చున్నీ 3 పీసెస్ అనమాట. 1086 ఎంత తీసుకున్నారు. బాగుంది. ఇది చున్నీ అనమాట, ఇది ప్యాంటు, ఇది డ్రెస్. ఇది మంచి కలర్ వచ్చిందనమాట. చూపిస్తాను మీకు, దగ్గరగా చూపిస్తాను అండి. డ్రెస్ అయితే సేమ్ ఇందులో ఎలాగుందో అదే కలర్ అనమాట. క్లాత్ కూడా పట్టుకుంటే చాలా బాగుంది. ఇంకా సింపుల్గా 1000 రూపీస్లో ఏమొస్తున్నాయి మనకి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. 3 పీసెస్ అనమాట, చాలా బాగున్నాయి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. ఇది డ్రెస్, అట్లానే టాప్ అది. ఇది ప్యాంట్ వచ్చింది, ప్యాంట్ కింద వర్క్లా వచ్చింది, బాగుంది. అలాగే చున్నీ. అమ్మవారికి తీసుకున్న సారీస్ అయితే ఇవి. ఇదొకటి ఎల్లో, ఇదొకటి గ్రీన్, మంచి కలర్స్ బాగున్నాయి. లైట్ బ్లూ అనమాట. ఇవి అయితే అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను, తక్కువ రేటే. ఇంకా పడతాయి కానీ అక్కడ చూసి తీసుకోవాలన్నమాట. ఇగో ఇవన్నీ బట్టలన్నీ సర్దుకోవాలి. ఇవన్నీ ఇగో దీంట్లో సర్దేయాలన్నమాట. ఇప్పుడు మా వారు వచ్చేలోపు సర్దేసుకున్నాక మీకు చూపిస్తాను. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా, అందుకని. ఇంకా ట్రైన్లోకి అయితే నేను చికెన్ బిర్యానీ అయితే చేశాను అనమాట. ట్రైన్లో అయితే మంచిగా తినాలనిపిస్తుంది కదా, మాకైతే అలాగే అనిపిస్తుంది. అందుకని చికెన్ బిర్యానీ చేశాను. ఈ ప్యాక్ చేసేసుకోవాలి.
దీంట్లో అయితే ప్యాక్ చేసేసుకుంటాము. 2 కవర్లోని ప్యాక్ చేసేసుకోవాలన్నమాట. ఇదైతే ఏంటో మందు బాటలు మా మామయ్యకి. ఇంకా స్టిక్ కూడా తీసుకెళ్తున్నాము. అక్కడ పెట్టాము, అమెజాన్లో బుక్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది అది కూడా. స్టిక్ కావాలన్నది చూపిస్తాను మీకు. ఇంక ఇది మా మామయ్యకి అనమాట. పాపం ఎదురు చూస్తాడు నేను తీసుకొస్తామని. అగోండి స్టిక్ అయితే అదైతే బుక్ చేసాం అమెజాన్లో. చాలా బాగా వచ్చింది. ఇది అడ్జస్టబుల్ అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మా మామయ్యకి ఒకసారి అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తే చూసుకుంటారు ఆయనే. ఇంకా ఇదైతే పట్టుకెళ్ళాలి. దేంతో పట్టుకెళ్ళాలో తెలియట్లేదు కానీ చూస్తాము. దీంట్లోనే పట్టుకెళ్ళిపోతాం అనమాట. ఎట్లైనా ఆటోనే కదా బుక్ చేసుకుంటాము. ఇక్కడైతే సర్దేశాను బ్యాగు. ఇవైతే ఇంకా ఫుడ్, ఇంకా డైలీ వేర్ కొన్ని బట్టలు ఉన్నాయి, అవి ఇంకా మందు బాటిల్ ఒకటి ప్యాక్ చేయాలి. ఫుడ్ కూడా. ఇగోండి ఫుడ్ అయితే ట్రైన్లోకి అయితే ఫుడ్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట మా ఇద్దరికి. అలాగే పెరుగు తోడు పెట్టేసి ఇంకా దీంట్లో పోసేసాను. సాయంత్రం తోడుకుంటుంది. ప్యాక్ చేయాలి. డబ్బాతో ఇస్తే బాగుంది కదా అది. ఇగోండి టేబుల్ ఫ్యాన్ కూడా పట్టుకెళ్తున్నాం మా ఇంటికి. పాతదే కానీ బాగుంటుంది. కంపెనీ మంచి కంపెనీ అనమాట, చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఎండలు ఎక్కువ ఉంటాయి కదా అందుకని. ఇక్కడైతే ఆటో బుక్ చేసుకొని ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఏమన్నా వీడియో అవైలబుల్ ఉంటే తీస్తాను. ఇలా ఊరు వెళ్ళడం అంటే నాకైతే చాలా ఇష్టం. ఇయర్లీ వన్స్ వెళ్తాం కాబట్టి. బ్యాక్ సైడ్ ఏంటిది 10 నెంబర్ ప్లాట్ఫామ్ ఫ్రంట్ ఇష్టం లేదు సమోసా. హాయ్ అండి, మేము ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. అనకాపల్లి అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే వరంగల్ దాటాము, ఎక్కడో తెలియదు. ఇక్కడ ఏదో రైల్వే స్టేషన్ వచ్చింది, ఆగిందనమాట. ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనమాట. చాలా బాగుంది. బాబు నేను కొద్దిసేపు ఇక్కడ నించుంటా. గాలి వస్తుంది. చూడండి రైల్వే స్టేషన్ కొత్తగా కట్టినట్టున్నారు. చాలా బాగుంది కదా. దిగకు. బాగుంది రైల్వే స్టేషన్. ఇది ఏ రైల్వే స్టేషన్ తెలుసా నీకు? కాచిగూడనా? ఖమ్మం అంట. ఖమ్మం చాలా బాగుంది. ఖమ్మం రైల్వే స్టేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. చూడండి రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. ఆగింది ట్రైన్. ఇక్కడైతే ట్రైన్ అయితే దిగేసాము. గోదావరి ఎక్స్ప్రెస్ అనమాట. మార్నింగ్ 4:30కి దించింది మమ్మల్ని. ఇంకా 4:30కి ఇంకెవరో రారు. అయినా మా తమ్ముడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా మేము ఆటో కట్టించుకొని
ఇదిగోండి అనకాపల్లి జంక్షన్కి వచ్చామన్నమాట రైల్వే స్టేషన్ నుంచి. అలా వాకింగ్ అవుతుందని తెల్లవారు 5 అయ్యింది. ఇక్కడ టీ తాగుతాము. టీ స్టాల్ మార్నింగ్ టీ స్టాల్ అనమాట. టీ తాగాలి. బాగుంది, బాగా డెవలప్ అయింది అనకాపల్లి. కూరగాయల మార్కెట్ వాళ్ళు, HDFC బ్యాంక్. బస్సులో ఎక్కేద్దామా? అక్కడ సంతోష్ మాత టీ తాగాలి. ఇక్కడ అక్కడ బాబు అడుగు, బాగుంటే తాగుదాం, మంచిగుంటే. చెమటలు వచ్చేసాయి అనమాట. ఇవన్నీ చెమటలు. నడుచుకొని వచ్చాం వాకింగ్ అవుతుందని. చెమటలు చూడండి ఎంత చెమటలు పట్టినాయో. కూర్చుంటాం ఇక్కడ, చాలా బాగుంది కూర్చోడానికి. కూర్చోడానికి చాలా బాగుంది. టీ తాగిసాక వెళ్తాం. ఇవ్వండి చాయ్ తాగుతున్నాము. బాగుంది, చాలా బాగుంది. ఇంతకు ముందు కానీ రోడ్లు ఇప్పుడు బాగా ఉడుస్తున్నట్టు ఉన్నారు నీట్గానే. క్లీన్గానే ఉంటున్నాయి రోడ్లు. కొంచెం నీట్నెస్ పెరిగింది. చూడండి రోడ్లు అయితే మార్నింగ్ అయితే బాగానే క్లీన్ చేస్తున్నారు. మార్నింగ్ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇక్కడైతే ఆటో బుక్ చేస్తున్నాం అనమాట. ఆటో గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. టీ తాగేసి ఇంట్లోనే ఉండాలి. ఇక్కడైతే అనకాపల్లి సత్యనారాయణ స్వామి గుడి చూడండి ఎంత బాగుందో. బాగా డెవలప్ చేస్తున్నారు, మంచిగా సున్నాలు వేసినట్టున్నారు. పువ్వుల చెట్లు బాగుంది. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. లంకెల్ పాలెం. బాగున్నాయా? మారిపోయింది మొత్తం, నీట్గా ఉంది. అటు సైడ్ రోడ్లు పడ్డాయి లేదా మరి? చోడవరం కాసి కొత్తగా వేశారు. ఇది శ్రీకాకుళం విజయనగరం వెళ్తుంది అనమాట. ఆ బ్రిడ్జి కింద నుంచే మేము వెళ్తున్నాం. చాలా పెద్ద బ్రిడ్జి పడింది చూడండి, చాలా పెద్ద బ్రిడ్జి పడింది. బాగుంది, చాలా బాగుంది. లైన్ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. మార్నింగ్ విజయనగరం శ్రీకాకుళం పోతుంది. ఈజీ అంట బాబు, తొందరగా వెళ్ళిపోవచ్చు అంట. మా తమ్ముడు ఇందెళ్ళి వెళ్తాడు జగన్. ఇక్కడ చూసారా చెరువు పనికి వెళ్తారు. చెరువు పనికి వీళ్ళందరూ పొద్దున్నే బాక్సులు తయారు చేసుకొని చెరువు పనికి వెళ్తున్నారు. చూస్తున్నారు మనల్ని.
వీళ్ళందరూ చెరువు పనికి వెళ్ళే వాళ్ళు అనుకుంటానా. మార్నింగ్ 6కి వెళ్ళిపోతారా? వీళ్ళందరూ చెరువు పనికి వెళ్ళే వాళ్ళే. నవ్వుతున్నారు అగో నీ చూసి. చాలా మంది ఉన్నారు. హాయ్ అండి, ఇప్పుడైతే పూజకి అయితే పువ్వులు కోస్తున్నాను. అమ్మకి చూపిస్తాను. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈరోజు ఫ్రైడే అనమాట. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాము. పోనీలో నేను కూడా చాలా రోజులు అయింది కదా, హెల్ప్ చేద్దాం అన్నట్టుగా ఇంకా అమ్మకి అయితే కొద్దిగా హెల్ప్ చేశాను. ఇదంతా క్లీన్ అయిపోయింది నీట్గా. అక్కడ వరకు చివరి వరకు కడిగేసాం అనమాట. పాతిళ్ళే పడగొట్టాలి, కడతారు, కొత్తగా కడతారు మళ్ళా. అంతా తీసేసి, కానీ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, బాగుంటుంది. ఇదంతా క్లీన్ చేసాం అనమాట. చాలా బాగుంది చూసారా. ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఉంటే. చామంతి పూలు ఏంటమ్మా? అమ్మా నిన్నటికన్నా ఎక్కువ పూసాయి ఇప్పుడు రోజు పువ్వులు. ఇదంతా కడుగుదామా అమ్మ? ఈ పువ్వులు కడగాల? పువ్వులు ఏరేసి కడిగేసినా? కొన్ని పువ్వులు ఉంచాలా? ఇసుక తోలేదు. ఈ కలపిండి ఇచ్చింది అనేటి. చీమలు ఉండవు కదా ఇక్కడ? అయితే నేను అట్కాసి ఆరలేదు. నాకు భయం అమ్మా. అవి కుట్టాయంటే మరి ఇంకలా అలా ఉండదు. ఇగో గిన్నెలతో ఉంటాడు, దోమలు కుట్టిస్తాయి. నన్ను పొద్దే దోమలు కుట్టిస్తాయి. దోమలు కుడితే వికారం వచ్చేస్తుంది అనుకో. ఇలా దొరదా 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 కుట్టింది అనుకో. అసలు బకరకూడదు. బకరకూడదు ఎక్కడ ఆగాలి? కొత్తలు ఊడిపోతాను. ఏమైనా కొన్ని కోసానులే చాలు. పెట్టేసుకో, చాలా టైం అయింది. టాబ్లెట్లు వేసుకోవాలి. ఈ పువ్వులు నీట్గా ఏరి అమ్మ పెట్టేద్దాం. ఏ పువ్వులు అయ్యేందుకు అమ్మ? ఉన్నాయి కదా పిన్నికి పిన్ని. రేపు ఏరు పాడైపోతున్నాయి కదా. పువ్వులు ఎంత బాగుంటాయి తెలుసా? ఈ ఎల్లో కలర్ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ. ఈ పువ్వులు ఇది పట్టుకో. నేను వేసానమ్మ కొన్ని చెట్టు. ఇది ఏం మొక్క అమ్మా? అది కిడ్నీ స్టోన్స్ సంబంధించింది. ఏం చేయాలి అది? ఆకు పచ్చాకు తినేసినా పర్లేదు, పెట్టుకొని తాగినా పర్లేదు. అవునా? తమలపాకులు ఇవి ఏదైనా రాట కడితే బాగుండు కదా. అక్కడ ఏం కడతాను? రాట్లయితే పిన్నిని చింతమ్ముడు సాయి గుడికి వెళ్తాడు కదా, అప్పుడు ఇచ్చి ఏరుకోమని, కోసుకోమని, పట్టుకెళ్ళమని. స్వామికి మంచిది కదా అవి. ఆరోగ్యం ఇంక చాలులే, పొద్దున్నకో మరి. నాకు రోజు పువ్వులకి అక్కడ హైదరాబాద్లో ఈ మొక్క ఉంటే రోజు పెట్టుకునేదాన్ని.
ఎంత ఇష్టమో గోళంలో వేసాను ఆ మొక్క రావట్లే పువ్వులు కొన్ని రోజులు వచ్చింది ఇంక పువ్వులు రాలేదు ఈ పువ్వు ఈ మొక్క ఎవరు తెచ్చినారు ఈ ఆకు నూరాలా మొక్క వెంకట పిన్ని ఇచ్చిందంట నాన్నకి అది తెచ్చి ఉడిసినాను ఎందుకంటే ఇంకా చిన్నదే ఇది ఏం చేయాలి ఈ ఆకు కిడ్నీ టోన్స్ కమ్మా ఏం చేయాలి ఇలా తెంపుకో ఈ ఆకు ఇలా ఉడిసిత్తి ఇది నాటేస్తుంది మొక్కలో నూరిసి తాగాల నూర అసలు లేదు 2 ఆకులు వేసుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసి దాంట్లో నీళ్ళకి మరగాల ఓకే ఆ నీళ్ళు తాగాల టోన్స్ కట్లే పని చేస్తాయి మాయాలు డాబా మేము చాలా ఇష్టం అవి చూసినారు అది మీ నాన్న అంత మొక్క అందులో ఇంత నాన్నకి ఇచ్చిందట మొక్క కూడా అసలు లేదు ఆకు వచ్చేస్తుంది ఇలాంటివి ఒక 4 మొక్కలు ఉంటే బోల్డ్ పువ్వులు అయిపోతాయి నీది కానీ అయిపోయి నేను వస్తాను ఎందుకు ఇప్పుడు పిన్నిచ్చి మాల కట్టినవి ఉన్నాయి కదా రేపు ఏరుకుందాంలే ఫ్రెష్గా ఉంటాయి ఈరోజు వద్దు వాడిపోతాయి ఏరిసి ఎక్కడ పెట్టేస్తావు రేపు పొద్దున్న ఏరు కట్టేస్తానులే చూడండి పువ్వులు ఎంత బాగొచ్చు ఈ కుడిత వేయడం వల్ల బియ్యం వాటర్ వేయడం వల్ల ఎంత మంచిగా వచ్చాయి పువ్వులు అమ్మా మా ఎత్త వస్తానంటుంది